గా మనకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలు. ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జెస్ కూడా రెండు భిన్నమైన తీర్పులు వెలువరించారు. 17A వర్తిస్తుందని ఒకరు, వర్తించదు చంద్రబాబు గారికి అని మరొకరు. ఈ క్రమంలో దీని ఇంపాక్ట్ ఏమన్నా రాబోయే రోజుల్లో, అంటే వీఆర్ జస్ట్ అహెడ్ ఆఫ్ సమ్ 55 days అనుకుంటాను ఎలక్షన్స్కి. సో ఏమైనా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి కనుమ శుభాకాంక్షలు. మీరు గమనిస్తే రాజకీయ పరిణామాలు ఏమంటే ఉన్నాయో వాటిలో మీరు ఖచ్చితంగా చూస్తే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆడించిన నాటకంగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో క్యాడర్ ని వీక్ చేయాలి అని అనుకోనే ఆయన అరెస్ట్ చేయించారనేది ప్రతి ఒక్కరు ప్రజల్లో ఉన్న భావన. అండ్ మిగతా వాళ్ళందరికీ బెయిల్ దొరుకుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ బెయిల్ దొరకకుండా ఎంత ఇబ్బంది పాలు చేశారు, ఆయన హెల్త్ కాంప్లికేషన్స్ ద్వారా ఆయన ఎలా బయటకు వచ్చారో అది కూడా అందరూ మర్చిపోకూడదు. ఈరోజు ఇద్దరు వేరు వేరు అభిప్రాయాలు వ్యక్తపరిచినా కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే అప్పటి 17A ఇంప్లిమెంట్ అవ్వద్దు. ఎందుకంటే ఆ టైంలో కేసు 2018 నాటికి ఈ చట్టం రాలేదు. సో ఆ విషయాన్ని మనం బలంగా తీసుకుపోవాలి. ఈ కేసులో ఆ సెక్షన్ ఇన్వాల్వ్ చేయడం కూడా తప్పు అని ఒక జస్టిస్ మాత్రం బలంగా వాదించారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించారు. ఇక్కడ బలవంతంగా ఆయన ఏదో ఒక విధంగా ఇరికించాలి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అనే కక్షపూరిత రాజకీయ చర్య కానీ అది వర్తింప చేయలేము. ఎందుకంటే 2021 ఐ థింక్ వీళ్ళు 2021 టైంలో కేసు ఫైల్ చేశారు. దానికి ముందు జరిగినప్పుడు ఈ చట్టం లేదు కాబట్టి ఈ కేసుని వీళ్ళు 2018లో ఫైల్ చేస్తుంటే ముందే చట్టం వచ్చినప్పుడు మనం మాట్లాడుండొచ్చు. అంటే కక్షపూరిత రాజకీయాలకు పెట్టింది పేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యాచరణ చేపడుతున్నారనేది ప్రజలు మొత్తం వాపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మచ్చలేని మనిషి కానీ చంద్రబాబు నాయుడు బయటకు వస్తారు. ప్రతి ఒక్కరి ఆశలు నెరవేరే విధంగా 2024లో జనసేన పార్టీ టీడీపీ కూటమి అధికారం ఫామ్ చేయబోతుంది. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ చట్టాలు ఏవైతే వీళ్ళు కనుసంధల్లో పెట్టుకొని వ్యవస్థని మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరిత రాజకీయాలు కేవలం జనసేన మీద టీడీపీ మీద చేస్తున్నారు కానీ తన తమ్ముడిని వాళ్ళు చాలా చక్కగా కాపాడుకుంటున్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరు గమనించారు. మీరు ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం, రాష్ట్ర ప్రజలు బాధపడుతున్న విషయం. మేము రాయలసీమ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళం, పులివెంద రాజకీయాలు చూసిన వాళ్ళం. ఇక్కడ ఎక్కడ అటువంటి దానికి తావిచ్చేటట్టు వాళ్ళ కంచుకోటలోకి ఎవరు ఇతరులు రాలేదు. అటువంటి కంచుకోటలోకి ఒకరు వచ్చి వాళ్ళ బాబాయిని చంపితే ఫస్ట్ వీళ్ళు చెప్పింది ఏదో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. గుండెపోటుగా చెప్పి దాన్ని గొడ్డలిపోటుగా చిత్రీకరించి ఆ సాక్ష్యాలు మార్చే ప్రయత్నం కూడా వీళ్ళు చేశారు. అటువంటి వీళ్ళు ఇప్పటికి కూడా తన తమ్ముడు ఆరోపణలు ఎదుర్కొంటూ తన కుటుంబ సభ్యుల ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆయనని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ బాబాయికి నిజంగా జస్టిఫికేషన్ జరిగే విధంగా సునీత గారికి తోడుగా నీడగా ఉండాలి అనే థింకింగ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. అదే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఎంత ఫాస్ట్ గా వ్యవస్థను నడిపిస్తున్నారో మీరు గమనించచ్చు. అంటే రెండింటి వ్యత్యాసాలు గమనించండి. తనదాకా వస్తే ఒక రకమైన నీతి, ఎదుటోడికి వస్తే ఒక రకమైన నీతి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. అసలు ఇంతవరకు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడేమో నారాసుల రక్త చరిత్ర అని మాట్లాడిన మీరే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి సొంత బాబాయికి న్యాయం చేయలేకపోతున్నారు, సొంత చెల్లి కన్నీళ్ళు తుడచలేకపోతున్నారు. మీరు రాష్ట్ర మహిళల కన్నీళ్ళు ఎలా తుడుస్తారు? మీరు కీర్తన్ గారు రాయలసీమ వాసిగా మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, పులివెందుల వారు కంచుకోటగా చేసుకున్నారని. దాన్ని పెనట్రేట్ చేయలేరా మీరు? ఈరోజు మీ కూటమి చాలా బలంగా ఉంది, మీ వెనకాల జనాదరణ ఉంది, జనం మీ వెనక నడుస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. మీరు ఒక మంచి అవకాశం వచ్చింది కదా, దాన్ని ఆ కోటని ఏమైనా బదాబదలు చేసే అవకాశం ఉందా మీ కూటమి? ఖచ్చితంగా మేము మాట్లాడుతున్నది ఏంటంటే వాళ్ళ హత్య విషయంలో మాట్లాడుతున్నాం. అంటే ఆ హత్య విషయంలో తన కుటుంబ సభ్యుల హస్తం లేకోకుండా ఆ ఇంట్లోకి అడుగు పెట్టే సాహసం చేసేది అది అవాస్తవంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అది జరగదు. ఆ విషయంలో మాత్రమే నేను పులివెందుల రాజకీయాలు కూడా చెప్పాను తప్ప బలంగా జనసేన పార్టీ రాయలసీమలో ఉంది. ఆ విషయం మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు. నేను అనేది మీ కూటమి బలంగా ఉందని, మీరే కాదు మీ కూటమి బలంగా ఉంది. ఇవాళ మీరు మళ్ళీ రాయలసీమ రాజకీయాల్ని రీరైట్ చేస్తారా మీ కూటమి అని అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ టైము అవుట్ ఆఫ్ 39 సెగ్మెంట్స్ అనుకుంటా, 39లో 3 సెగ్మెంట్లు మాత్రమే తెలుగుదేశం గెలుచుకోగలిగింది. ఈరోజు మీకు పెద్ద స్కోప్ ఉంది. మీకు ఆ స్కోప్లో మీరు పెనట్రేట్ అవ్వడానికి కావాల్సిన శక్తియుక్తులన్నీ మీరు జనసేనగా మీరు సమకూర్చుకున్నారు. తెలుగుదేశం అయితే రెడీగా ఉంది, మీరు కూడా రెడీగా ఉన్నారా అడుగుతున్నా. ఖచ్చితంగా రెడీగా ఉన్నాం. ఆల్రెడీ అక్కడ 1000 పైగా మెంబర్షిప్స్ ఓన్లీ జనసేన పార్టీ ఇష్టపూర్వకంగా చేసుకునే కూడా ఉన్నాయి. దగ్గర 5 లక్షల పైచులకు మంది ఈ రోజు మెంబర్షిప్స్ గా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెడీగా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు సంసిద్ధంగా ఉన్నారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు వీళ్ళు చేసినా కూడా ఇక్కడ వాస్తవంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం మా ప్రాంతంలో ఖచ్చితంగా ఉంది, అది మేము ఒప్పుకుంటాం.
ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఆ రాజకీయాల్లో ఉండడం, వాళ్ళ తండ్రి గారు ఉండడం, ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తారని ప్రాంతీయ అభిమానంతో కొంతమంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే అన్నమయ్య వరదల్లో మమ్మల్ని అట్టేట ముంచారో, ఏరియల్ సర్వే దాకా అలా చూసుకుంటే ఇప్పుడు కూడా మాకు న్యాయం చేయలేదు. ఆ రోజే మా ప్రాంత ప్రజలకు అర్థమైంది ఖచ్చితంగా మార్పు కోరుకోవాలి, లేకపోతే వ్యవస్థల్ని వీళ్ళు మేనేజ్ చేస్తారు తప్ప మాకు న్యాయం జరగదు. ఈ రోజు గల్ఫ్ లో మీరు గమనిస్తే అత్యధిక మంది ఉండేది మా రాయలసీమ వాళ్ళే ఉంటారు. నిజంగా ఉపాధి కల్పించి 4 కంపెనీలు మీరు తేగలిగితే ఎందుకు వెళ్తారు? రాయలసీమ ద్రోహిహాన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన క్యాడర్ని మేము పరిగణలోకి తీసుకుంటాం తప్ప, రాయలసీమ వాసిగా ఉంటున్నాడు, ఆయన పదవులు అధిరోహిస్తున్నారు తప్ప. మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు కానీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మీరు పరిగణలోకి తీసుకోవటం సరే, ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారా అంటున్నా. ఖచ్చితంగా చేస్తాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు 30-40 వేల ఓట్లు చీలే ప్రయత్నం జరుగుతాయి వీళ్ళకి. ఖచ్చితంగా చెప్పగలుగుతాం అది. వీళ్ళ కంచుకోవడం రాయలసీమ ప్రాంతం వీళ్ళు ఓటమి మొదలవుతుంది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు చూసారు కదా, పులివెందల్లోనే జరిగింది కదా. ఇప్పుడు మీరు అంటే కాంబినేషన్ అంటే ఒక అలయన్స్లో వెళ్తున్నారు సరే, ఆ సీట్ల సర్దుబాటు గురించి పండగ తర్వాత అని అందరూ అనుకుంటున్నారు. బహుశా 20-21 తారీఖులోనే ముందుగా మీ సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వాస్తవంగా 10-12 నియోజకవర్గాల్లో మీరు ఒక సైజబుల్ రికగ్నిషన్ తెచ్చుకున్నారు. మాకు ఈ సంఖ్యలో మాకు బలం ఉందని నిరూపించుకోగలిగారు ఈ గడిచిన 2-3 ఏళ్ళలో మీరు చేసిన ఎఫర్ట్స్ వల్ల. మీరు రాయలసీమ నుంచి ఆశిస్తున్న స్థానాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇక్కడ నిలబడితే మేము గెలుస్తామని అనుకున్న స్థానాలు ఏమైనా ఉన్నాయా? అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్పండి. ఖచ్చితంగా ఉన్నాయి. నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆ విషయాలు చేరవేశారు. దాని గురించి కార్యాచరణ కూడా జరుగుతుంది. ముఖ్య నాయకులతో సమావేశాలు, భేటీలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీరు ఊహించిన దానికన్నా మంచి చోట్ల మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 10-12 అయితే సాలిడ్గా మీ ప్రెజెన్స్ అక్కడ కనిపిస్తుంది.